అంటే ఇంతకు మన పెద్దలు అందరూ మీకు చెప్పడం జరిగింది. లైన్ ఇద్దామంటే మనం సేవ చూసుకోవడం, మనం చేసే సేవ చూసి ప్రతి ఒక్కరు మన దగ్గరికి రావాలి. అంటే మనం ఎంత సాఫ్ట్వేర్ వాళ్ళు సేవలు అందిస్తున్నామో అది చెప్పకుండానే మన పక్కన కూడా తెలుసుకోవాలి. అటువంటి సేవా కార్యక్రమం చేయడానికి నేను మరొకసారి సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరి సలహా సహకారాలు ఉంటే ఈ టీంని T20 ఇయర్స్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి. మీ అందరి రూపంగా సభకు చెప్తున్నాను. సభను గుర్తించండి. తర్వాత ఈ క్లబ్ అసలు సాధ్యమైన క్లబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి టీచర్స్ డే సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంతమందిని పిలిచి ఈ యొక్క క్లబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సరే సాధారణ గౌరవంతో ఒక ఫస్ట్ ఒక 15 మందితో స్టార్ట్ చేశాము. తర్వాత అంతర్గతంగా ఒక 30 మందితో మా యొక్క వేడుకల క్లబ్ను స్టార్ట్ చేశాము. ఆ యొక్క 30 మంది కూడా చాలా చక్కగా ప్రోత్సాహిస్తూ చాలా మాకు వేడుకల క్లబ్ ఒక్కరు కూడా ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా అందరూ సహకరిస్తూ ఏ విషయమైనా సరే ఆర్థికంగా కానీ సేవా దృక్పథంతో కానీ వేడుకల క్లబ్లో ఉన్నటువంటి క్యాడెట్ అందరూ కూడా మాకు చక్కటి సహకారం ఇస్తూ మాకు అన్ని విధాల ఆర్థికంగా కూడా మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళకు ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా మా క్లబ్లో మెంబర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని పిఆర్ఓగా ఉండే మా క్లబ్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా నియమించబడ్డది. తర్వాత కట్టేశ్వరలో ఒక క్లబ్ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో శ్రీనివాస్ గారి ఇక్కడ కట్టేశ్వరలో కొంతమందిని ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఒక ప్రమోద్ గారి ముఖ్యంగా ప్రమోద్ గారు ఇక్కడ హైలైట్ చేస్తూ ఆయన హైదరాబాద్లో రోడ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆఫీస్లో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్కు పాల్గొనడానికి ఆయన చాలా చక్కటి సహకారాన్ని చేశారు. ఆయన కూడా ప్రత్యేకంగా మేము లైఫ్ స్టైల్ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ గట్టేశ్వరలో చేయనటువంటి ప్రతి లైన్ కూడా చాలా సింహం అంటే లైన్ లాగా ఉన్నది. ఇక్కడ చాలా చక్కగా ఆర్థికంగా కానీ మంచి ప్రోత్సాహిస్తూ చాలా మంచి ముందడుగేస్తూ ఉన్నారు. ఏడుపల్లి కంటే కూడా షార్ప్గా తయారు చేస్తారు. నెక్స్ట్ ఎట్లుందంటే చార్టెడ్ పెట్టినట్టుగా ఏంటంటే పోటాపోటీ చాలా మా దగ్గర. ఇదే విధంగా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ మన డిస్ట్రిక్ట్లో ఒక మంచి పేరును సంపాదించాలని చెప్పి ఈ వేదిక ద్వారా కట్టేసారి లైఫ్ మేము నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ ఒకసారి ఇక్కడ సార్ చూడండి అందరూ ఓకే. ఓకే చూడండి. సంబంధించి అధికారులు చెప్పడం. సో దీన్ని మనం కేవలం 3 సందర్భాల్లో మాత్రమే మనం దీన్ని ఉపయోగిస్తాం. ఒకటి మనం సమావేశం స్టార్ట్ అయినప్పుడు మీటింగ్ కాదు కావాలని, సమావేశం చేసేటప్పుడు మీటింగ్ పెట్టాలని, అదేవిధంగా సమావేశం డిస్టర్బెన్స్ అయినట్లయితే అందరూ మాట్లాడితే మనం డిస్టర్బెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ సందర్భంలో మనం మాట్లాడకండి అని కూడా ఆర్డర్ ఆడాలని చెప్పి దీని ద్వారా మనం ఉపయోగిస్తాం. కానీ ఇది కేవలం ఈ 3 సందర్భాల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం.
తీసుకెళ్ళినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. మరి మీరు మీ యొక్క బాధ్యత మీరు సమర్థవంతంగా నిర్వహించండి. సరే ఇస్తానని చెప్పి మీ సభ్యులందరికీ కూడా తెలియజేయండి. ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. అట్లే ఉండండి, అట్లనే ఉండండి సార్. మిగతా సభ్యులు, మేడిపల్లి సభ్యులు మరియు గట్కేశ్వర సభ్యులు, మిగతా వాళ్ళు ఎవరున్నా కానీ మీ సీట్లలో నిలబడండి. నమస్కారం. ఈ లయన్స్ క్లబ్ ద్వారా గట్కేసర్ నూతనంగా ఏర్పాటు ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గవర్నర్ గారు వచ్చారు. జిల్లా లయన్స్ క్లబ్ 320F గవర్నర్ గారు వచ్చేసిన నమస్కారం. వారు చెప్పిన విధంగా మా సభ్యుల యొక్క అందరి కుటుంబ వివరాలు తెలుసుకొని ఒక్కొక్కరిని పేరు ద్వారంగా గుర్తించుకొని మేము గట్కేసర్లో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మెంబర్షిప్ చైర్మన్గా దాకా మెంబర్షిప్ 30 మందిని అనుకున్న 2 రోజుల్లోనే కంప్లీట్ జరిగింది. ఇంకా కూడా చేయడానికి ఉత్సాహంగా ఉండవాలని కూడా తీసుకుంటున్నాము. మరియు లయన్స్ క్లబ్ ద్వారా గట్కేసర్ మొట్టమొదటిగా మేము అక్కడ అనుకున్నాము. ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళు ఏదన్నా మాకు సహకారం అందిస్తే లయన్స్ మా తోడ్పాటు దానికి చేసి గట్కేసర్లో ఒక దాని గురించి ఏదైనా పర్మనెంట్ చేయాలని మా సంకల్పం ఉంది. ఆ సంకల్పం మా లయన్స్ మెంబర్స్ ద్వారా ముందుకు తీసుకుపోతామని తెలియపరుస్తుంది.